హాయ్ అండి. ఈరోజు అయితే దాబా స్టైల్ పన్నీర్ రెసిపీ అండి. మీరు చూస్తే మీకే నోరు ఊరిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు, చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంత బాగుంటుంది రెసిపీ అయితే. దీనికోసం అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ మాత్రమే వాడాలి, లేదంటే పన్నీర్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది, అస్సలు బాగుండదు. టేస్ట్ కూడా మంచిగా రోస్ట్ అయితే అన్నట్టు పన్నీర్ నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే. వీటికైతే పన్నీర్కి కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం కొంచెం కొత్తిమీర పొడి వేసేసి అయితే గీ అన్న బటర్ అన్న ఏదో ఒకటి వేసేసి మనం మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి, వీడియోలు చూపిస్తున్నట్టు. అందులోకి మళ్ళీ ఆల్మండ్స్ కొంచెం గోలిన తర్వాత ఒక టమాటా ఆనియన్ ఇవి కూడా మంచిగా గోల్చుకోవాలండి. మంచిగా గోలిన తర్వాత మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. టమాటా కూడా చూపిస్తున్నా కదా, చిన్న టమాటా అయితే సరిపోతుంది వీడియోలు చూపిస్తున్నట్టు. అట్లా వేసిన తర్వాత మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం అందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, కొంచెం బిర్యానీ ఆకు, మన ఒక 2 మిర్చి అట్లా కరివేపాకు వేసేసి కొంచెం గోలిన తర్వాత మనం ఏదైతే ముందే పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలపాలండి. మరీ పెద్ద మంట పెట్టుకోవద్దు, చిన్న మంట మీదనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకొని మంచిగా కలపాలండి. అది కొంచెం పచ్చి వాసన పోవాలి. పోయిన తర్వాత అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం కలిపి మూత పెట్టాలండి. 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనం ఏదైతే పన్నీర్ ముందు రోస్ట్ చేసి పెట్టుకున్నామో వీటిని అయితే ఇలా యాడ్ చేసి మళ్ళీ కలిపి తర్వాత వీడియో స్కిప్ అయిందండి. ఇదైతే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఇంకా మెల్లగా పెడితే మంట అదే మగ్గుతుందండి. తర్వాత చపాతీలోకి పెట్టుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.